హలో అండి అందరికీ. ఈరోజు లంచ్ కోసం బజ్జీ మిరపకాయలతో కూరలాగా చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. దీన్ని ఎక్కువగా మిర్చికా సలాన్ అనేసి అయితే పిలుస్తూ ఉంటారు. మనము బిర్యానీలోకైనా లేదంటే జీరా రైస్లోకైనా ఏదైనా ఫ్లేవర్డ్ రైసెస్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఈ మిర్చికా సలాన్ చేస్తూ ఉంటారు. ఇదైతే తెలంగాణలో ఎక్కువగా చేస్తూ ఉంటారండి. వెజ్ అయినా నాన్ వెజ్ రెసిపీస్లోకైనా సరే ఖచ్చితంగా ఈ బజ్జీకా సలాన్ అయితే ఉండాల్సిందే. రెస్టారెంట్లో కూడా ఎక్కువగా మనకి బిర్యానీలతో ఈ మిర్చికా సలానే ఇస్తూ ఉంటారు. నేనైతే ఇంట్లో సింపుల్గా చేశానండి. ఎక్కువగా మసాలా ఫ్లేవర్ ఏది లేకుండా మామూలుగా నార్మల్గా రైస్లోకే కదా అని చెప్పేసి సింపుల్గా చేసేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఈ మిర్చికా సలాన్ కోసం వాడే మిరపకాయల్ని మా చిన్నప్పుడు బెంగళూరు మిర్చి అనేవారమి. ఇవి తెలంగాణ సైడు ఎక్కువగా దొరుకుతాయండి. బగారా రైస్లోకి కాంబినేషన్గా అయితే ఖచ్చితంగా ఈ మిర్చికా సలాన్ చేస్తూ ఉంటారు. ఇంకా నా స్టైల్లో ఈ మిర్చికా సలాన్ ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనం తీసుకున్న మిర్చిని మధ్యలోకి కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసి అవి ఫ్రై చేసుకున్నాను. మీరు సీడ్స్ ఉంచుకున్నా పర్వాలేదండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అవి పక్కకు తీసేసి అదే ఆయిల్లో కొద్దిగా పోపు దినుసులు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటాలను కూడా పేస్ట్లా చేసుకొని టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. టమాటాలు పేస్ట్లా వేసుకుంటేనే మనకి కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. మామూలుగా మిర్చికా సలాన్లో అయితే చింతపండు పులుపు అయితే వేసుకుంటారు. నేను ఇక్కడ టమాటా పేస్ట్ మాత్రమే వేసాను. చింతపండు పులుపు అయితే అసలు వేయట్లేదు. టమాటా పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపోయిన ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఇంట్లో ఏదైనా మసాలా ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి వేడి వేడిగా మిర్చికా సలాన్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మిర్చీలు కూడా చాలా బాగా కుక్ అయ్యాయి అనమాట. నిజంగా రైస్లోకి చాలా బాగుంది. ఇంకా బిర్యానీలోకైనా జీరా రైస్లోకైనా అయితే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మిర్చికా సలాన్ అయితే చేసేసాను. చాలా టేస్టీగా వచ్చింది. చాలా సింపుల్గా కూడా అయిపోయింది. నార్మల్గా మనము ఇంట్లో అన్ని కర్రీస్ ఎలా అయితే వండుకుంటామో అలాగే ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే చాలా టేస్టీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.